మన ఇండియాలోనే లార్జెస్ట్ కేఫే ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ అయింది. ఇది ఆషామాషి కేఫే కాదు, లగ్జరియస్ కేఫ్ అన్నమాట. దాదాపు నెలకి 40 లక్షల రెంట్ అయితే కడుతున్నారు. దీని లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారి చూస్తే ఒక ఇంద్రభవనంలోకి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది. ఆ ఆర్కిటెక్చర్ ఎవరు చేశారో కానీ మామూలుగా చేయలేదు. దాదాపు 700 మంది పైగా ఒకేసారి కూర్చొని టీ తాగే అంతగా స్పేసియస్ గా ఉంది. మన లోకల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ కొత్తగా ఓపెన్ అయిన నీలోఫర్ కేఫే ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే చాయ్. మనం ఏదైనా మా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మన చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమడుతారంటే చాయ్ తాగుతావు బాబు, లేదా చాయ్ తాగుతావు పాప అని చెప్పేసి అడుగుతారు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్లో హైటెక్ సిటీలో లగ్జరియస్గా ఓపెన్ అయిన నీలోఫర్ కేఫ్ దగ్గరకు వచ్చాము. ఇది మాత్రము చాలా లగ్జరియస్గా ఉండబోతుంది. ఇది ఉన్న లొకేషన్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇక్కడికి చుట్టుపక్కల మొత్తము సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి, టెక్ కంపెనీసే ఉన్నాయి, అండ్ ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తారు అండ్ పొలిటీషియన్స్ కూడా వస్తారు. కాబట్టి ఒక మంచి లొకేషన్లో అయితే ఇది కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది. ఆల్రెడీ ఈ నీలోఫర్ కేఫేకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బంజారా హిల్స్లో ఉంది, లకడికాపుల్లో ఉంది, హిమాయత్ నగర్లో ఉంది, ఇంకా మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఉందన్నమాట. ఇది లోకల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే ఉండబోతుంది. లోపల ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా లేదు. లోపలికి వెళ్తే ఒక ఇంద్రభవనంలోకి వెళ్ళిపోయినామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్గా చాయ్ తాగితే మనకి పాలిటిక్స్ని రన్ చేయొచ్చు. అంటే దేశంలో మనకు చాయ్ తాగే ప్లేస్లో కూర్చొని పిఎం ఇలా చేయాలి, సీఎం ఇలా చేయాలని మాట్లాడుతూ ఉంటాము. అలాంటి ఛాయ్కి ఫ్యాన్స్ మామూలుగా లేరు. ఈ నీలోఫర్ ఛాయ్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నీలోఫర్ ఛాయ్ని తాగడానికి ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తూ ఉంటారన్నమాట. ఈ నీలోఫర్ కేఫ్ హైదరాబాద్లో రాయదుర్గ్ మెట్రో దగ్గర, ఇంకా ఐకియా పక్కన, ఇంకా మీరు క్లోజ్గా వెళ్ళాలంటే టీ హబ్ పక్కనే ఉంటుంది. ఈ కొత్త బ్రాంచ్ మార్చి 19th రోజు ఓపెన్ అయింది. పబ్లిక్ మాత్రం చాలా బీభత్సంగా వచ్చేసారు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాము ఎలా ఉంది అనేది. లోపల సీటింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు కనిపించేదంతా బయట సీటింగే అనమాట. నేను ఆల్రెడీ ప్రోమోలో చెప్పాను కదా, దాదాపు 700 మంది గెస్ట్లు ఒకేసారి కూర్చొని టీ తాగే విధంగా అంత స్పేషియస్గా అయితే ఇక్కడైతే ఉంది. ఇక్కడ మీరు చూస్తే మన ఈ నీలోఫర్ కేఫే బయట అనమాట. బయట చల్లటి గాలికి అండ్ సాయంత్రం టైంలో గాలి అయితే ఇక్కడ బీభత్సంగా వస్తూ ఉంటుంది. ఆ గాలికి కూర్చొని మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చాయ్ తాగుతూ అన్ని కబుర్లని చెప్పుకుంటే మనకున్న వర్క్ స్ట్రెస్ అంతా పోతూ ఉంటుంది. మన మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. ఈ కెఫే ఓపెనింగ్ రోజు అయితే ఫ్రీ ఛాయ్ అని అనౌన్స్ చేశారు. ఇంకా పబ్లిక్ అయితే మామూలుగా రాలేదు. ఆల్రెడీ నీలోఫర్ ఛాయ్ తాగడానికి చాలా మంది వెళ్తూనే ఉంటారు. ఇంకా ఫ్రీ ఛాయ్ అని అనౌన్స్ చేస్తే ఎంతమంది వస్తారో ఊహించుకోండి. బయట అంతా చూసేసాం కదా, ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ కెఫే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎంట్రీ పాయింట్ నుంచి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. యాక్చువల్గా హైదరాబాద్లో ఏదైనా కొత్తది వస్తే చాలు పబ్లిక్ ఆల్రెడీ రెడీగా ఉండిపోతారు. ఇది అలా నడుస్తూనే ఉంటుంది. అండ్ ఈ నీలోఫర్ కేఫ్ మాత్రము అది కొత్తదైనా పాతదైనా జనాలు ఇలానే ఉంటారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి టీ రేట్స్ ఎలా అయితే ఉన్నాయో, ఇంకా బిస్కెట్స్, ఇంకా చాలా రకాల స్నాక్స్ లాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. లోపల మనం అంబియన్స్ చెక్ చేస్తే ఇక్కడ మీకు ఒక అట్రాక్షన్ గా ఒక టీ పాయింట్ పెట్టారు. ఇది దాదాపు 2 tons ఉంటుంది. ఇంకా ఇక్కడ అంబియన్స్ ని గమనిస్తే లైట్స్ చూడండి ఎంత క్రియేటివ్ గా పెట్టారో. దాని కింద కూర్చోడానికి వీలైతే అరేంజ్ అయితే చేశారు. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ టైప్ కూడా ఇచ్చారు. మీకు నచ్చింది స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకొని యూపీఐ కార్డు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మీకు స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి, టీ కూడా తాగొచ్చు, ఇంకా మాక్టైల్స్ డ్రింక్స్ కూడా తాగొచ్చు. వాటితో పాటు మీరు పర్చేస్ చేసుకోవాలంటే బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా సాల్టెడ్ బిస్కెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ కానీ చాలా ఉంటాయి. వాటితో పాటు మీరు కేక్స్ లాంటివి కూడా ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా అయితే వెరైటీగా ఉన్నాయి. కప్ కేక్స్ కూడా మీకు దొరికేస్తాయి ఇక్కడ. అండ్ వాటితో పాటు మీకు టీ పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీరు ఇక్కడ వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వాటితో పాటు మీరు రెస్ట్ రూమ్ కూడా వెళ్ళిపోవచ్చు. అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం కిందంతా చూసేసాం కదా, ఇప్పుడు మనం క్యాజువల్ డైనింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోదాం. అంటే పైకి అనమాట, ఫస్ట్ ఫ్లోర్కి. ఈ స్టెప్స్ చూడండి అండ్ స్టెప్స్ పక్కన లైట్స్ కూడా చూడండి ఎంత టెక్నాలజికల్గా ఎంత యూనిక్గా ఉన్నాయో. చాలా బాగా ఆర్కిటెక్చర్ చేశారు ఈ కేఫ్ నీలోఫర్ కొత్త బ్రాంచ్ని అయితే. మనం ఫస్ట్ ఫ్లోర్కి అంటే క్యాజువల్ డైనింగ్కి వెళ్ళే ప్లేస్లోనే మనకు ఒక స్క్రీనింగ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత యూనిక్ అయితే ఉందో. ఒక ఒక టీ కప్లో మనకి టీ పోస్తున్నట్టు, ఈ నీలోఫర్ కేఫే కప్లో టీ పోస్తున్నట్టు, చుట్టూ ఒక రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్నట్టు అయితే చాలా యూనిక్ అయితే ఆ స్క్రీనింగ్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ నీలోఫర్ కేఫ్లో క్యాజువల్ డైనింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి లోపలికి వెళ్ళిపోయి చూస్తున్నాము. చూస్తున్నారా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎంత ఆర్కిటెక్చర్ ఉందో.
యాక్చువల్గా ఈ నీలోఫర్ ఓనర్ ఎవరో కాదు, బాబురావు గారు. ఈ బాబురావు గారి స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బాబురావు గారు తన బతుకు తెరువు కోసము ఆదిలాబాద్లో ఉన్న చిన్న గ్రామం నుండి హైదరాబాద్కి అయితే వచ్చారు. హైదరాబాద్కి రాగానే ఒక బట్టల దుకాణంలో అయితే పనిచేశారనమాట. దాని తర్వాత ఒక చిన్న హోటల్లో రోజుకి ₹2 జీతంతో అయితే పనిచేసేవారు. అలా ₹2 జీతంతో పనిచేసిన ఆయన ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యానికి అయితే ఓనర్ అయితే అయ్యాడనమాట. దీని వెనకాల కంప్లీట్గా ఆయన కష్టము, ఆయన కృషి అయితే ఉంది. మొట్టమొదట్లో ఆయన చాయ్ని తయారు చేసినప్పుడు చాలా మందిని అడిగేది అనమాట. అంటే ఒక రివ్యూ లాగా తీసుకునేది. అంటే పబ్లిక్కి నచ్చేలాగా తనైతే చాయ్లో మెలకువలు నేర్చుకొని వాళ్ళకి నచ్చేలాగా చాయ్ని ప్రిపేర్ చేసి ఇచ్చేదనమాట. అలా తను అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఈ స్టేజ్ వరకు అయితే వచ్చారు బాబురావు గారు. అంతేకాకుండా మనం సంపాదించిన దాంట్లో కొంతమంది పేదవాళ్ళకైతే పెట్టాలని చెప్పేసి అనుకుంటాం కదా, సేమ్ అలానే బాబురావు గారు కూడా ఈ నీలోఫర్ కేఫేలో ఏదైతే రోజు బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ ఏవైతే మిగిలిపోతూ ఉంటాయో వాటిని అనాథ పిల్లలకి అండ్ ఆకలి కోసం ఫుడ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అవే కాకుండా చాలా మందికి తనైతే చూసుకుంటా ఉంటే భోజన సదుపాయాలు అవైతే చేస్తూ ఉంటారు అనమాట. వీటిని దాదాపుగా 25 సంవత్సరాల పైగా అయితే ఈ బాబురావు గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక లోకల్ బ్రాండ్, మన లోకల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అయితే ఎదిగింది. ఇక్కడ జనం మామూలుగా రావట్లేదు, ఇసుకేసినా కూడా రాలంత జనం అయితే ఉన్నారు. అది ఆ నీలోఫర్. హైదరాబాద్లో కేఫ్ నీలోఫర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఆ నీలోఫర్ చాయ్ తాగిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అలా ఉందన్నమాట. ఇది చాయ్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలా కష్టపడి పనిచేసే వాళ్ళకి టీ అలవాటు ఉంటే టీ తాగింది వాళ్ళకైతే పని కూడా చేయలేరు. కొంతమంది టీ తాగకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తారు అండ్ టీ తాగే టైంలో వాళ్ళని డిస్టర్బ్ కూడా చేయనివ్వరు అసలు. ఒకవేళ మీకు 40 లక్షలు ఇస్తే ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు మనము ఈ నీలోఫర్ కేఫ్ బయట ఎలా ఉందో, రష్ ఎలా ఉందో, పబ్లిక్ ఎలా ఉన్నారో నేను మీకైతే చూపిస్తాను. చూశారు కదా, హైటెక్ సిటీలో కొత్తగా ఓపెన్ అయిన నీలోఫర్ కేఫ్. లోపలైతే ఇంద్రభవనంలాగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే టీ పిచ్చోని, ఈవినింగ్ అయితే టీ తాగాలని చెప్పేసి అనుకుంటా ఉంటాను. సో మీరు కూడా ఈవినింగ్ టీ తాగితే కానీ మైండ్ పనిచేయదని చెప్పేసి చాలా మంది ఉంటారు కదా. సో మన డైలీ లైఫ్లో టీ అనేది ఒక ఫ్రెండ్ లాగా అయిపోతూ ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోని కూడా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నా వీడియోలు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.